అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం మినప్పిండితో గారెలు వేసుకుని నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే ఆవడాన్ని రెడీ చేసుకుందామండి. ఈ ఆవడాన్ని అందరూ చాలా ఇష్టంగా తింటారండి. పెరుగులో వేసిన గారెలు పెరుగును పీల్చుకుని సాఫ్ట్గా వచ్చేలాగా ఈరోజు మనం ఆవడాన్ని రెడీ చేసుకుందాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో 2 కప్పుల పొట్టు మినపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి. 3 గంటలు నానిన పప్పుని పొట్టు లేకుండా శుభ్రం చేసుకోవాలి. మినపప్పుని గ్రైండర్లో వేసుకొని చాలా తక్కువగా వాటర్ వేసుకొని పిండి ముద్దను సాఫ్ట్గా వచ్చేలాగా రుబ్బుకోవాలి. ఆవడాకి పెరుగుని సిద్ధం చేసుకుందామండి. ఒక బౌల్లో 1 కప్పు పెరుగుని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. పెరుగును బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ పెరుగుకి పోపును సిద్ధం చేసుకుని పోపు వేసుకోవాలి. రుబ్బుకున్న మినప్పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. గారెలు వేసే ముందు పిండిని బాగా బీట్ చేసుకుంటే గారెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలను వేసుకోవాలి. ఆయిల్కి సరిపోయిన గారెలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒకవైపు వేగిన గారెల్ని రెండో వైపుకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి. మిల్క్ ప్యాకెట్కి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని పిండి ముద్దగా చేసుకుని గారెలు వేసుకోవచ్చు. అలవాటు ఉన్నవారైతే నేరుగా ఆయిల్లోనే గారెలు వేసుకుంటారండి. నూనె బాగా హీట్ అయిన తర్వాతే గారెలను వేసుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన గారెల్ని మనం తాలింపు పెట్టుకున్న పెరుగులోనికి వేసుకోవాలి. గారెలు వేడిగా ఉన్నప్పుడే పెరుగులోకి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే గారెలు పెరుగును బాగా పీలుస్తాయి. గారెలు పెరుగులో మునిగేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని దీన్ని అరగంట సేపు అలాగే వదిలేయాలి. అరగంట తర్వాత గారెలు చూడండి ఎంత బాగా ఉబ్బాయో. ఎంతో సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయే మన ఆవడ సిద్ధమైపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.